రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. సో ఇవి ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్. అండ్ ఈరోజు బిగ్ డిబేట్లో చాలా అంశాలు ఉన్నాయి. హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ తన పనులు మొదలుపెట్టినట్టేనా, దాంతోపాటేమో జగన్ మొన్నో మాట అంటాడు, నిన్నో మాట అంటాడు, ఇవాళ ఒకటి అంటాడు, రేపు ఒకటి అంటాడు అంటూ సీఎం చంద్రబాబు గారు నిన్న మాట్లాడింది. అండ్ సజ్జన్ జిందాల్ ఒక కృతజ్ఞతాపూర్వక ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరిచ్చిన ప్రోత్సాహం, ఆ రోజు మీరిచ్చిన అనుమతులు నుంచి ఇప్పటి వరకు మా ప్రయాణం సాగింది, మీకు ధన్యవాదాలు అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్సే. అండ్ హోంమంత్రి అనిత ఎక్కడున్నారో తెలియదు, కానీ ఈయన మాత్రం ఐజీ వచ్చి కలిసి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారిని. సో ఆయన అయితే వర్క్ మొదలెట్టేశారు హోంమంత్రిగా అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ అంశాలన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. అండ్ అలాగే తెలుగుదేశం అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు గారు. మరి కాసేపట్లో శివపార్వతి జనసేన అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ సురేంద్ర నాయుడు గారు, నిన్న చాలా డెవలప్మెంట్స్. జగన్ మొన్నో మాట అంటాడు, నిన్నో మాట అంటాడు, ఇవాళ ఒకటి రేపు ఒకటి. మీరు మాట్లాడే ముందు నిన్న చంద్రబాబు గారు ఏం మాట్లాడారో, మావిగన్ను, అమరావతి, జగన్, వీటన్నిటి మీద ఒకసారి చూసి మీ దగ్గర వద్దాం. మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత మూడు ముక్కలాట, మూడు రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏ తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అమరావతి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని మీరు చూస్తున్నారు. మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. సురేంద్ర నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. మొన్నొకటి, నిన్నొకటి, ఇవాళొకటి, రేపు ఒకటి మాట్లాడతారు. సో నిజమేనా? ఆయనేమో గట్టిగా గట్టిగా చెప్పండి అంటే ఆయన ఒక్కరే గట్టిగా చెప్తున్నారు. మరి జనాల నుంచి ఆ స్పందన లేదేంటి? నమస్కారం. వాసుదేవన్ గారు, ఇప్పుడు గత ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఆ రోజు చెప్పింది కూడా, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని అనేది ఇక్కడే ఉంటుంది, చంద్రబాబు గారికి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఉంది, నేను అద్భుతమైనటువంటి రాజధానిని డెవలప్ చేస్తాను అని చెప్పి అధికారం లేదా. అసెంబ్లీలో ఏదైతే రాజధాని మీద చర్చ జరిగే రోజు 30,000 ఎకరాలు ఉండాలి, దానికి తక్కువ కాకుండా చూసుకోవాలి, నేను ప్రాంతీయ విద్వేషాలు కొట్టకూడదు అనే ఉద్దేశంతో నేను దీనికి కట్టుబడి ఉన్నాను అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజధాని ఉందో, ఏ నోటితో అయితే రాజధాని నేను ఒప్పుకుంటున్నాను, ఇదే రాజధాని అమరావతిని చేస్తానని చెప్పినటువంటి అదే నోటితో మన రాష్ట్రానికి 3 రాజధానులు కూడా రావచ్చు అని చెప్పడం మనం అంతా చూసాం. సరే, 3 రాజధానులు రావచ్చు అని చెప్పారు. దాని తర్వాత 5 సంవత్సరాల్లో ఆ 3 రాజధానులు ఎక్కడైనా ఒక తట్ట మట్టేశాడా, ఒక రాయి కట్టాడా, ఒక కాలువ తీశాడా? అది కూడా ఆలోచించాలి కదా వాసుదేవన్ గారు. ఇంకా ఉగాది రాలేదేమో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఇంకా ఉగాది కానీ సంక్రాంతి కానీ 2 రానట్టుంది. ఉగాదికో సంక్రాంతికో నేను వైజాగ్ లో రాజధాని మనం పరిపాలన నుండి స్టార్ట్ చేస్తామన్నారు కదా. 6 నెలలు 7 నెలలు ఆగితే సంక్రాంతి, 9 నెలలు ఆగితే ఉగాది వస్తుంది. 7 నెలలు ఆగితే ఉగాది మనం వైజాగ్ నుండి మనం ప్రారంభిస్తాము అని చెప్పినారు. ఇంకా రాలా, ఉగాది రాలా, సంక్రాంతి రాలా, 7 నెలలు కాలేదు, 9 నెలలు కాలేదు అని మనం అందరూ అర్థం చేసుకోవాలా. దాని తర్వాత దానికన్నా కట్టుబడి ఉన్నాడా? మళ్ళా ఈరోజు అధికారం పోయిన వెంటనే మావిగన్ అంటే, పురాణాలలో వాసుదేవన్ గారు మారీచుడు ఒకడు ఉన్నాడు, మీకు ఐడియా ఉంటుంది, మీకు బాగా పురాణాలు మీకు బాగా ఐడియా ఉంది. ఆ మారీచుడు మారీచుడు వేషాలు మార్చి ఏ విధంగా సీతమ్మని
అపకరించే దాంట్లో పాలు పంచుకున్నాడో ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానిని మారీచుడి వేషంలో మాయ చేసి అమరావతిని ఇక్కడ నుండి తరలించే దాంట్లో కుట్ర పన్నాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. అంటే నాకు ఒక డౌట్ ఈ సందర్భంగా, అంటే పూర్వ జన్మలో ఏమన్నా మారీచుడిగా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఉంటాడే? ఆ మారీచుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా అవతారం ఎత్తి పుట్టి ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి రాజధాని లేకుండా చేసేటువంటి కుట్ర జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనే అనుమానం అయితే నాకు కలుగుతా ఉంది. మరి ఇన్ని యూటర్న్లు తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మారీచుడు అనాలనా? ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి వ్యక్తి ఎలా పుట్టాడు అని ఆలోచించాలనా? ఇవన్నీ నేను అనేది కాదు వాసుదేవన్ గారు, ప్రజానీకం దగ్గర నుండి అనుమానాలు వస్తున్నాయి. వాసుదేవన్ గారు నిన్న ఒక ఛానల్లో పాల్గొన్నాం, నేను మా మిత్రుడు వైసీపీ నాయకుడు కూడా పాల్గొన్నాడు. పాల్గొనే ముందు నాకు సుపరిచితుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సురేంద్ర నాయుడు గారు ఇట్లా దీని మీద డిబేట్ పెట్టారు, మేము సాస్తున్నాం, రోజుకొక మాట, పూటకొక మాట మాట్లాడతాడు, మేము సమర్థించలేక సస్తున్నాం సురేంద్ర నాయుడు గారు, ఏమి చేయమంటారు మమ్మల్ని? మా ఆత్మ ఘోష, కానీ మేము పార్టీలో ఉన్నాం, తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మా మీద పడింది. మరి మావుగని కన్నా కట్టుబడి ఉన్నాడా? మళ్ళా నిన్నొచ్చి విజయవాడ అంటున్నాడు. అంటే నేను మొన్న ఆయన డిబేట్ ను ఆశాంతం గమనించే వాస్తవం గారు. డిబేట్ గమనిస్తే మావిగన్ మీద మీరు అందరూ కూడా ఓకే అయితే నాకు ఓటేయండి, అమరావతి కావాలంటే చంద్రబాబు కోటేయండి. చూద్దాం, అది కూడా చూద్దాం. ఒకసారి రాయలసీమలో లా అండ్ ఆర్డర్ గురించి ఒక సెకండ్ నేను అప్పుడే అనుకున్నా, వెరీ గుడ్ రా బుజ్జి, సూపర్ రా బుజ్జి, నువ్వు ఆ స్టాండ్ మీద నిలబడు, మావిగన్నా అమరావతి తేలిపోతుంది అనుకున్నాం. వెంటనే నిమిషం కాకముందే మళ్ళా యూటర్న్ తీసుకొనేసి విజయవాడ అంటారు. ఎక్కడ ఏగాలి సార్? రైట్, లా అండ్ ఆర్డర్, రాయలసీమలో లా అండ్ ఆర్డర్ గురించి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి కూడా మీరే మాట్లాడతారు, తర్వాత వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది, ఎవరి వల్ల రాయలసీమకు నష్టం జరిగింది, ఒక్కసారి చరిత్ర నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ గా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010లో అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. ఆ కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది, 3 లక్షల కార్లు ఎగుమతి చేశారు, 90 దేశాలకు చేశారు. అనంతపురం జిల్లా దశ దిశ మారింది. అదే సమయంలో ఇక్కడికి వస్తే 2007 గుర్తుపెట్టుకోండి, ఇదే జమ్మల మడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ఆ ఐరన్ ఓరు విదేశాలకు ఎగుమతి చేశారు. మొత్తం స్మగ్లింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఉండే ఖనిజ సంపద. వెంకటరెడ్డి గారు, రాయలసీమలో దుర్మార్గానికి, అరాచకానికి, దౌర్జన్యానికి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారే శంకుస్థాపన చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఇది ముఖ్యమంత్రి గారి అభియోగం. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నందరికీ అట్లా 99 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరే, రాజశేఖర రెడ్డి గారు 2004వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత బ్రాహ్మణి స్టీల్స్కి అక్కడ భూములు కేటాయించారు. దాని తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారు ఆయన కేసులకు సంబంధించిన దాంట్లో ఏదైతే అరెస్ట్ అవ్వటం, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఓకే, మరి 2014లో మనం రాగానే 5 ఏళ్ళు కట్టేయాలిగా. 2014 నుంచి 2018 దాకా మనం కట్టేయలేదు, ఎందుకు కట్టేయాలా? సరే 24 నుంచి 26 దాకా ఒక తట్ట మట్టి కూడా ఎందుకేలా? అంటే అప్పుడు ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, మరి ఏం చేసాం మనం? రెండోది, ఇదే జిందాలకు సంబంధించి భూములు ఇచ్చింది కావచ్చు, నీరు ఇచ్చింది కావచ్చు, దానికి సంబంధించి మొత్తం ఈరోజు జిందాల్ ఈ స్థాయికి రావడానికి ఎవరు కారణం? జిందాలే చెప్పాడు ట్వీట్లో, మొత్తం నిన్న పొద్దున్న నుంచి ఓదరగొట్టిన వాళ్ళకి సాయంత్రం అయ్యేటప్పటికి పరుగు పోయింది. ఇప్పుడైనా కొద్దిగానే తెచ్చుకోవాలి. ఉక్కు సంకల్పం ఎవరిదో, క్రెడిట్ చోరీ ఎవరిదో జిందాలే చెప్పాడు. థ్యాంక్స్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరి సపోర్ట్ వల్ల
ఇక్కడ ఈ స్థాయికి వచ్చాం మేము, సో దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం అని చెప్పి జిందాల్ గారు చెప్పారు. ఎందుకంటే 725 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే జిందాల్ స్టీల్ ప్లాంట్ అక్కడ పెట్టడం కోసం ఏదైతే నీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, రైల్వే లైన్ కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అక్కడ 725 కోట్లు ప్రభుత్వం డబ్బు, 1300 కోట్ల రూపాయలు జిందాల్ ఇప్పటికే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఏదైతే ఫ్యాక్టరీ పనుల్ని స్టార్ట్ చేసింది, ఏదైతే స్టార్ట్ చేసిన దాంట్లో చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళలాగా ఎవడన్నా పనులు స్టార్ట్ అయినాక మళ్ళీ వెళ్ళి సిగ్గు లేకుండా శంకుస్థాపన చేసి క్రెడిట్ కొట్టేస్తారా? కనీసం కొద్దిగానే ఉండాలి. 75 ఏళ్ళ రాజకీయ, 75 ఏళ్ళ వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి. ఆల్రెడీ కొత్తగా ఏమైనా స్టీల్ ప్లాంట్ పెడుతున్నారా? ఆల్రెడీ ప్రభుత్వం 725 కోట్లు ఇచ్చింది, ఆల్రెడీ దానికి సంబంధించిన రోడ్లు అన్ని కనెక్టివిటీ అన్ని వేసింది. వాళ్ళు కూడా 1100 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 2000 కోట్లు పైగా ఖర్చు పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు మీరు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి జిందాల్ అమ్మాయిల్ని అది చేశాడు, ఇది చేశాడు, హనీ ట్రాప్, ఇది ఆ హనీ ట్రాప్ నటిని తీసుకొని వచ్చి జిందాల్ మీద మీరు పెట్టిన డిబేట్లు జిందాల్ పెద్ద దొంగలాగా చిత్రీకరించి 2 సంవత్సరాలు సిగ్గు లేకుండా ఇప్పుడు అదే జిందాల్ని మరి కొనసాగిస్తా మళ్ళీ మీరు క్రెడిట్ చోరీ చేసుకొని మా సంకల్పం ఉక్కు సంకల్పం ఏంది మీ ఉక్కు సంకల్పం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇప్పటికే 34 విభాగాలు ప్రైవేట్ పరమైనాయి. 34 విభాగాలు పార్ట్లుగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. 34 విభాగాలు ప్రైవేటీకరణ అయిపోయినాయి. మనం చనిపోయినటువంటిది దాంట్లో కూడా ప్రైవేటీకరణ వల్లే ఏదైతే ఆ యంత్రాలు అనేది పాత యంత్రాలని కొనసాగించడం వల్ల 10 మంది చనిపోయారు. మీ హత్యలు మళ్ళీ మీరు సిగ్గు లేకుండా సంకల్పం ఏంటి? మీ సంకల్పం ఏంటి చెప్పండి? ఏం సంకల్పం చేశారు? ఒకటన్నా మీకున్న ఎన్టీపీసీ మీరు ఏమైనా తెచ్చారా? బల్క్ డ్రగ్ పార్క్ మీరు ఏమైనా తెచ్చారా? ఏదైతే గ్రీన్ కో మీరు ఏమైనా తెచ్చారా? రెన్యూ ఎనర్జీ మీరు ఏమైనా తెచ్చారా? ఆఖరికి సచివాలయాల పేర్లు కూడా మార్చి స్వర్ణ కేంద్రాలని క్రెడిట్ కొట్టేసి ఇంతకంటే దిక్కుమాలితనం కూడా ఉందా? ఇవన్నీ మాట్లాడితే చాలా దూరం వెళ్తాయి. 2 అమరావతి గురించి ఖచ్చితంగా వీళ్ళు ఇందాక మాట్లాడుతూ మావిగన్న అమరావతి కంపారిజన్ వచ్చినప్పుడు కాబట్టి మాట్లాడాలి. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడండి? కనీసం కొద్దిగా ఉన్న మావిగన్ అంటే అర్థం కావట్లేదంట. సో అర్థం కాకపోతే మా దగ్గరకు రండి చెబుతాం ఏందో మావిగన్ అంటే. లేదా మచిలీపట్నం వెళ్ళి మావిగన్ అంటే నాకు తెలియదు, విజయవాడ వెళ్ళి విజయవాడ ఈ రాజధానిగా ఉండకూడదు, గుంటూరు వెళ్ళి గుంటూరు రాజధానిగా పనికిరాదని చెప్పమనండి. అక్కడికి వెళ్ళి అదే ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటి క్లియర్గా ఈరోజు మాటలు మార్చింది ఎవరు? మేమేం మాట మార్చలేదే. మేము ఆ రోజు కూడా చెప్పాం. కావాలంటే మీరు మళ్ళీ వీడియోలోకి వెళ్ళి చూడండి. సెప్టెంబర్ 4, 2014 అప్పుడు ఆ రోజు హైదరాబాద్లో ఉంది అసెంబ్లీ. హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి అప్పటికి ఇంకా కరకట్టింటికి పోలే, మనం ఓటుకు నోటికేసి ఇంకా రాలా. సో అప్పుడు ఇక్కడే ఉన్నాయి అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉంటే యారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక ప్రకటన చేశారు. ఏదైతే విజయవాడ కేంద్రంగా రాజధాని, విజయవాడ కేంద్రంగా మీది బాగా నోట్ చేసుకోవాల్సిన అంశం. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ కేంద్రంగా మేము రాజధానికి ఒప్పుకుంటున్నాం, కానీ 30,000 ఎకరాల ప్రభుత్వం మన దగ్గర పెట్టండి అంటే ప్రభుత్వం అంటే విజయవాడ నెత్తి మీదే ఉండదు. ఆటోల పక్క నూజివీడులో 10,000 ఎకరాలు ఉండొచ్చు, ఇటు నాగార్జున యూనివర్సిటీ దగ్గర 4-5 ఎకరాలు ఉండొచ్చు, మీరు అన్నట్టుగా ఇంకో గన్నవరం సైడ్ ఇంకో 2-3 ఎకరాలు ఉండొచ్చు, అక్కడ ప్రభుత్వ బిల్డింగ్లు కట్టొచ్చు, ఇక్కడ కట్టొచ్చు. ఇదంతా రాజధానిగా ఎక్స్పాండ్ అవుతుంది, విజయవాడ క్యాపిటల్. సో అది ఆ రోజు చెప్తే మీరు డిసెంబర్ వచ్చేటప్పటికి మాట మార్చి 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అని చెప్పింది ఎవరు? మీరు ప్రకటన చేసినప్పుడు మేము ఒప్పుకున్నప్పుడు ల్యాండ్ పూలింగ్ అని చెప్పారా? ఆ రోజు మేము వ్యతిరేకించి చెప్పాం, ఇది పేదల రాజధాని కాదు, ఇది రియల్ ఎస్టేట్ రాజధాని అని చెప్పి ఆ రోజు శంకుస్థాపన కూడా రాలా. దాని తర్వాత మీరేం చెప్పారు? ఈ 34,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారంటే ఇది మహానగరం అవ్వాలి, ఇది మహానగరం అవ్వాలంటే 34,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, మొత్తం 54,000 ఎకరాలు, ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ మనకు కావాలి, అందుకని తీసుకుంటున్నా అన్నారు. మళ్ళీ దాని తర్వాత మాట మార్చింది ఎవరండి? ఇది మున్సిపాలిటీ, 54,000 ఎకరాలు సరిపోదు, ఇంకో 1,00,000 ఎకరాలు కావాలి, ఇది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్. అప్పుడు చెప్పింది మనం, ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి నగరాన్ని కడతాం. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ప్రభుత్వ భూమి కావాలి అని చెప్పి. ఒకసారి చూద్దాం. ఆ రోజు స్పీకర్ గారు డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు, ఆ ప్రాంతంలో ఆ క్యాపిటల్ సిటీలోకి ఆ 30,000 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండే కనుక ఉంటే, గవర్నమెంట్ ల్యాండే ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ రేట్ ఇంత అని చెప్పి గవర్నమెంటే ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ చదువుకున్న పిల్లాడు ఎవడన్నా ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు, సామాన్యుడు ఎవడన్నా అక్కడికి వెళ్ళి ఈఎంఐ పద్ధతిలో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా అది అందుబాటులో ఉండే రేట్లో ఉండాలనే ఉద్దేశంతో చెప్పాం. ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే దానికి అక్కడికి వెళితే అక్కడ రెంట్లు కట్టుకోవాలంటే ఆ రెంట్లు అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి. కాబట్టి ఆ మొత్తం 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏ రేటు ఎక్కడ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసే అవకాశం గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ పద్ధతిలో చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి
గవర్నమెంట్ ల్యాండ్ కావాలి. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న దగ్గర పెట్టమన్నారు కానీ 3 పంటలు పండేటటువంటి పచ్చని భూములను నాశనం చేసి ఇప్పటికే 54 ఎకరాలు అది మళ్ళీ ఇంకొక 7 గ్రామాల్లో తీసుకుంటారు. ఒక్క నిమిషం అన్న సురేంద్ర, ఇప్పుడు మనం చెప్పింది ఏంది, ప్రభుత్వ ల్యాండ్ ఉంది ఆల్రెడీ. ప్రభుత్వ ల్యాండ్ మీకు విజయవాడ చుట్టుపక్కల మీరు అన్న మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో దాదాపుగా మీకు ప్రభుత్వ ల్యాండ్ 30-40 వేల ఎకరాలు ఉంటుంది. అక్కడ ఒక 5,000 ఎకరాలు ఉన్నాయి, అక్కడ ఒక 5,000 ఎకరాలు ఉన్నాయి. మీ క్యాపిటల్ అంటే ఒకే చోట. ఇప్పుడు మీకు హైదరాబాద్లో బిల్డింగ్లన్నీ ఒకే చోట ఆనుకొని ఉంటాయా? ఓ మూల ఆ మూల కొన్ని బిల్డింగ్లు ఉంటాయి, ఈ మూల కొన్ని బిల్డింగ్లు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకటే ఆనుకొని ఒకటే బిల్డింగ్లు ఉంటాయా? ఉండవు కదా. సో ఇప్పుడేమన్నా మనం అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ఒకటి పెట్టావా? ఇప్పుడు అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు లేవేమి. ఇప్పుడు ఉన్నాయి ఆడ ప్రభుత్వ కార్యాలయాలు ఏదైతే కొన్ని గన్నవరం దగ్గర, కొన్ని ఆటోనగర్ దగ్గర, కొన్ని గొల్లపూడి దగ్గర, కొన్ని మంగళగిరి దగ్గర, ఈ కొన్ని గుంటూరు, ఈ రాజధానిలో లేవు కదా. సో నేను చెప్పేది క్లియర్ గా, అయ్యా లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తామంటున్నారు. ఇప్పటికే 50,000 కోట్లు అప్పులు చేశారు. దీనికి అసలు కమ్ వడ్డీ ఎంత కట్టాలి? మళ్ళీ రేపొద్దున ఇంకా ఎన్ని వేల ఎకరాలు తీసుకోబోతున్నారు? ఇది దీంట్లో మీరు కడుతుంది ఏంటి? కట్టిన సచివాలయాన్ని మళ్ళీ కడుతున్నాం. ఏం సచివాలయం మళ్ళీ కడితే ఉన్న డబ్బులు ఉంటాయండి ఆదాయం? కట్టిన హైకోర్టును మళ్ళీ కడతానంటున్నాం, మళ్ళీ కట్టిన అసెంబ్లీని మళ్ళీ కడతానంటున్నాం. వీటి వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వచ్చేది ఉంటుందా? ఈ ఒక్క కంపెనీ అన్నప్పుడు వరకు అక్కడ వచ్చి ఈ 11 ఏళ్లలో ఒక కంపెనీ అన్న స్టార్ట్ అయిందా? సరే మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఒక బార్ వచ్చింది కొత్తగా అమరావతిలో. బార్ తప్పేం రారా? బార్ అంటే తెలుసు కదా, మనం కూల్ డ్రింక్ల కంటే మద్యం బాగుంటుంది, చక్కగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అని చెబుతున్నారు కదా మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆ బార్ వచ్చింది. ఆ బార్ తప్ప అమరావతికి ఏం రాలా. మీరు అన్నట్టుగా మీ హెరిటేజ్నే షిఫ్ట్ చేసుకోవట్లా. షామీర్పేటలో కట్టారు. ఎందుకు కట్టారా? మన కొత్త ప్లాంట్ షామీర్పేటలో ఎందుకు ఓపెన్ చేసుకున్నారు? అమరావతిలో తీసుకొని వచ్చి పెట్టుకోవచ్చు కదా మరి. మీకు అంత ప్రేమ ఉంటే. రెండో పాయింట్, ఇక్కడ మేము క్లియర్ కట్ స్టాండ్ గా ఉన్నాం. మా ప్రాంతానికి సంబంధించో మా రాష్ట్రానికి సంబంధించో ఈ అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని కారిడార్ 110 కిలోమీటర్లు, రెడీమేడ్ రోడ్లు, రెడీమేడ్ రైల్వే స్టేషన్లు, రెడీమేడ్ ఎయిర్పోర్టు, రెడీమేడ్ గా పోర్టు, 3 మెడికల్ కాలేజీలు, ఒక ఎయిమ్స్, అతి పెద్ద రైల్వే జంక్షన్, అతి పెద్ద బస్ స్టాండ్, అన్ని ఫెసిలిటీస్ ఉండి రెడీమేడ్ గా ఉన్నటువంటి దాన్ని చేసుకుందాం. ₹1 కూడా ఖర్చు అయ్యేటటువంటి పని ఉండదని క్లియర్ గా చెప్తున్నాం. మీరు దానికి ఎందుకు ఒప్పుకోవట్లా? కొత్త నగరం కట్టేది ఏంటండి? కొత్త నగరానికి అన్ని రోడ్లు వేస్తాం. మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? అమ్మఒడి ఇవ్వడానికి డబ్బులు లేవు మన దగ్గర. ఏదైతే మనకి ఆసరా ఇవ్వడానికి డబ్బులు లేవు, చేయూత ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇక్కడ ఆడబడ్డ మీద 1500 ఇవ్వడానికి ఒక్క నెల కూడా ₹1 కూడా ఒక్క మహిళకు కూడా ఇవ్వాల. నిరుద్యోగుడికి 3000 ఇవ్వడానికి డబ్బులు లేవు. శాలరీలు సకాలంలో ఇవ్వడానికి డబ్బులు లేవు. వాళ్ళ డిఏలు పెండింగ్, వాళ్ళకి రావాల్సిన బకాయిలు పెండింగ్. మరి ఇప్పుడు లక్షల కోట్లు తెచ్చి ఏం చేయాలి? మెడికల్ కాలేజ్ కట్టడానికి 500 కోట్లు లేవు. సో ఇది మేము చెబుతుంటే మాట మార్చారండి. కాదండి, మాట మార్చేదండి. విజయవాడ రాజధాని అంటే మాట మార్చినట్ట. విజయవాడ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, విజయవాడ వర్సెస్ అమరావతి అన్నారు కదా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చూసి సురేంద్ర నాయుడు గారు. Yeah, my next election would be fought on the battle, Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see. సురేంద్ర నాయుడు గారు అంతకుముందు ఆయన చెప్పింది కూడా ఏంటంటే ప్రైవేట్ భూమి కాదు, గవర్నమెంట్ భూమి కావాలి ప్రతిపక్ష నాయకుడుగా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్, మేము చాలా క్లియర్గా ఉన్నాం, మావిగన్ వర్సెస్ అమరావతి అని అంటున్నాడు. అమరావతి కోటేశ్వరాలు అటు వెళ్ళండి, మావిగన్ కోటేశ్వరాలు ఇటు రండి అని కూడా చెప్పాడు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను సార్. దాని మీద ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కూడా మాట్లాడినాడు వెంకటరెడ్డి గారు. దానికి కూడా నేను సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరు చెల్లికి పెళ్లి మళ్ళీ చేయాలా? చేసింది ఎవరు? మీరు గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు టెంకాయ కొట్టారు? మీ తండ్రి గారు ప్రారంభించినటువంటి ఆ కంపెనీని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 5 సంవత్సరాలు. ఇప్పుడు రామని స్టీల్ వేరు, జిందాల్ స్టీల్ వేరయ్యా బాబు. విను కాదు, చెల్లికి జరగాలి మళ్ళీ దీనికి ఆ చెల్లి వేరు, ఈ చెల్లి వేరు. ఇప్పుడు బ్రాహ్మణి స్టీల్ ఎందుకు చేయలేకపోయారు? అదే జనార్దన్ రెడ్డి గారు ఆయన జైల్లో పెట్టారు కదా. ప్లాంట్ ని మీరే చేసి ఉండొచ్చు కదా అని అడుగుతున్నాను నేను. ఏం మాట్లాడతారండి? అది బ్రాహ్మణి స్టీల్ గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించి కలపడం లేదు, అది ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తున్నారు. వినండి మళ్ళీ కొత్తగా జిందాల్ వాళ్ళని తీసుకొని వచ్చాం. వినండి వెంకటరెడ్డి గారు, మీరు తప్పు చెబితే నేను అడ్డుపట్టుకుని ఎట్లుంటా?
బ్రాహ్మణి స్టీల్ ను తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి బ్రాహ్మణి స్టీల్ నే కట్టేసి ఉంటే ఈ రోజు కొనసాగించాల్సిన మీరు సార్ 2014 అధికారంలోకి వచ్చింది ఎవరు? 19 వచ్చాం. వినండి అబ్బా, మేము బ్రాహ్మణి స్టీల్ కి సంబంధించి 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 to 14 మధ్య రద్దు చేసింది. తిరిగి మళ్ళీ మీరు గాలి జనార్దన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి చేయించాల్సింది మీరు కదా 14 to 19. ఇదే నీతో వచ్చింది. ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినా ఏం ఆరోపణ నేను తెలుగులో అడుగుతున్నాను, మీరు కూడా తెలుగులో చెప్పండి. విన్నాను, నేను కూడా మీరు రాసి పెట్టుకోండి. నువ్వు మాట్లాడేటప్పుడు స్టేట్ కి అడుగు ఉండొచ్చు. నేను డిస్టర్బ్ చేసేది నాకు ఇష్టం లేక నేను వదిలేసా. ఇప్పుడు మీరు ప్రభుత్వ భూమి ఉండాలా అనేసి అన్నారు అంటున్నారు. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు అదే రాజధాని ఉంటుంది అని ఎన్నికలకు పోయేటప్పుడు ఎందుకు అన్నారు మీరు? ప్రభుత్వ భూమి ఉంది లేదు కాబట్టి నేను ఈ రాజధానిని ఒప్పుకోను, ప్రభుత్వ భూమి ఎక్కడుందో అక్కడే రాజధాని పెడతాను అని చెప్పుండొచ్చు కదా మీరు ఎన్నికలకు పోయేటప్పుడు. మీ రోజా గాని మీ మంత్రులు గాని వీళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, మాకు ఇల్లు ఉంది, ఇదే అమరావతి ఇదే రాజధానిగా ఉంటుంది అని ఎందుకు చెప్పారు? ఆ రోజు ఓట్లు ఎందుకు వేయించుకున్నారు? ఓట్లు వేయించుకున్న తర్వాత అదే సచివాలయంలో పరిపాలన 5 సంవత్సరాలు సాగించారు కదా. అదే రాజధానిలో మీరు ఇల్లు కట్టుకుని ఉన్నామన్నారు కదా. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే మీకు ఎప్పుడు మెలకు వస్తే నిద్రలేసి ఆ రోజు మీరు యూటర్న్ తీసుకుంటారా? అంటే యూటర్న్ తీసుకుంటే మేము చూస్తూ ఉండాలనా? అది నేను అడుగుతున్నా. 1, 2 జిందాలు మీరే తీసుకొచ్చారు, మీరే చేసేసారు అని సంకలు గుద్దుకుంటా ఉన్నటువంటి మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? జిందాల్కి నీళ్లు ఇచ్చినాము, భూమి ఇచ్చినాము అంటే 5 సంవత్సరాలు పట్టిందా నీళ్ళు ఇచ్చేదానికి, భూమి ఇచ్చేదానికి? అంటే మాకు మాత్రం 2 సంవత్సరాలు సరిపోతే 2 సంవత్సరాలు అయితే మేము మాత్రం కంపెనీలు కట్టాలి. 2 అంశాలు ఏంటంటే 2023లో శంకుస్థాపన చేశారు. మీరే మాట్లాడండి. ఆయన శంకుస్థాపన చేసింది 2023లో. చేసిన తర్వాత దానికి ధన్యవాదాలు చెప్తూ నిన్న జిందాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ క్రెడిట్ ని అట్రిబ్యూట్ చేశాడు. ఆయన పాపం మీరు ఎన్ని నిందలు వేసినా కూడా ఆయన అవన్నీ దులిపేసుకుని వచ్చేసి మళ్ళీ మీకు కోఆపరేట్ చేస్తున్నాడు. జిందాల్ మీద మీ హయాంలో జరిగిన నిందలు, ఆరోపణలు, అభియోగాలు ఆయన మీద మోపినవన్నీ మనకు తెలుసు. ఆంజనేయులు, రాణా, ఆయన ఇంకొక ఐపీఎస్ విశాల్ గున్ని, ఈ ఎపిసోడ్ మొత్తం మనకి తెలుసు. ఇవాళ జిందాలు మరి ఏమన్నా పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి ఆయన మారిపోయాడా? పవిత్రం అయిపోయాడు జిందాలు? మీరే కదా అభియోగాలు మోపింది, న్యాయంగా మాట్లాడండి. అభియోగాలు మోపింది మీరేనా కాదా? 10 లక్షల కోట్ల పెట్టుబడులు దేశం మొత్తం మీద పెట్టారని చెప్తున్నది మీరేనా కాదా? ఇప్పుడు బిజినెస్ ఆరోపణలు ఆరోపించారు అంటే ఆరోపణలు వచ్చినాయనేసి బిజినెస్ చేయరా? మరి రిలయన్స్ మా తండ్రి గారిని రిలయన్స్ చంపేసినారని చెప్పింది వీళ్ళే కదా. మరి రిలయన్స్ వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు ప్రశ్న సమాధానం ప్రశ్నకి ప్రశ్న సమాధానం వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తే వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే మీరు చేసింది కరెక్ట్ అయిపోతుందా? మేము తీసుకొచ్చి రాజ్యసభ ఇవ్వలేదు. మేము బిజినెస్ అతను పెట్టుబడి పెట్టేదానికి వచ్చాడు అంటే నిందితుడిగా ఉండేవాడు పెట్టుబడి పెట్టేదానికి ఒప్పుకోరా? పనికిరారా? నిందితుడిగా ఉంటే పెట్టుబడి పెట్టడానికి. నా రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేదానికి వచ్చినప్పుడు నిందితుడు కానీ ఎవరున్నా కానీ పెట్టే పెట్టుబడి దానికి మేము ఒప్పుకున్నాం. 1 పెద్ద పెద్ద కేసుల్లో నిందితులు ఎవరన్నా వచ్చి పెట్టుబడులు పెడతామంటే ఒప్పుకుంటారా సార్? అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్పడానికి కోసం మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ రోజు చెప్తాను, దానికి కూడా చెప్తాను. ఈ రోజు రాయలసీమను దిశ మార్చింది తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రోజు చూసుకోండి కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారో దాన్ని కూడా క్రెడిట్ స్టోరీ వీళ్ళు చేశారు. మేము కానీ కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, హోండా కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, ఎన్ఫీల్డ్ కంపెనీ ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ తీసుకొచ్చింది మేం కాదా? మీరు కూడా తీసుకొచ్చారు. అసలు శ్రీ సిటీ ఎవరు తెచ్చారు? రావడానికి కారణం ఏంటి? కూడా ఒక కంపెనీ తీసుకొచ్చారు వాసుదేవన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కంపెనీ తీసుకొచ్చాడు, గొడ్డల కంపెనీ తీసుకొచ్చాడు, చేపల స్టార్ట్ అయింది. ఇక మిమ్మల్ని వదిలేస్తే మీరు మనుషులాగా ప్రవర్తించట్లా. ఈ నారాకాసురుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు, నారాసుడు కొడుకు లోకేశుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత గొడ్డలు మీరు కాదు. నారాసుడు గొడ్డలు బట్టి రాష్ట్రంలో వ్యవస్థని భ్రష్టు పట్టిపోయింది. నారాకాసురుడు బట్టి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రుడు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రసాదం. మరి లేకపోతే
మాట్లాడింది ఒకసారి చూద్దాం. మీరు దాచారి బాగుంటది. వెంకటరెడ్డి గారు, దాచారి బట్టం దరిద్రం. సురేంద్ర నాయుడు గారు ఒక మాట చూద్దామండి. ఇంత బాగుంటది. సీఎం గారు నారాసుడు 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 మనుషులు మనుషులు కాదు మీరు రాక్షసులు. రాక్షస గడ్డలతో బాబాయి రాక్షస పుట్టగా తగుదనమ్మాని రోడ్డు మీద చేసినటువంటి దౌర్భాగ్యం మీరు మాట్లాడారు చూద్దాం. ఒక నిమిషం, సీఎం గారు ఏం మాట్లాడారు కరెక్ట్ కాదండి. సీఎం గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. ఆగండి ఒక నిమిషం. ఎలా ఒప్పుకుంటానండి? నేను కంప్లీట్ చేయాలండి. వాసుదేవ్ గారు, లెట్ మీ కంప్లీట్. సీఎం గారు ఏం మాట్లాడారు చూద్దాం. సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం ఆగండి. సీఎం గారు మాట్లాడి చూద్దాం. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. సో అది తర్వాత లా అండ్ ఆర్డర్ మీద మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మీ దగ్గరికి వస్తా ఒక్క నిమిషం ఆగండి. మీ దగ్గరికి వస్తా. లా అండ్ ఆర్డర్ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది విని మీ దగ్గరికి వస్తా. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతా ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈ రోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈ రోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈ రోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి అని అంటే చంద్రబాబు గారు తాను చేస్తా ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన సూపర్ 6లు, సూపర్ 7ల ద్వారా మోసం చేసిన, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు, వీటికి సంబంధించి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే కార్యక్రమంలో ఏ గొంతు వినపడినా కూడా ఆ గొంతును నొక్కే కార్యక్రమం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకుని ఎవరైనా కూడా తనను ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తాను వెపనైజ్ చేసినాడు. రైట్. సురేంద్ర నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థను వెపనైజ్ చేశారు. ఈ మధ్య ఈయన టెర్మినాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో పాయింటెడ్గా వచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా అంత వెపనైజేషన్ అయిందా పోలీస్ వ్యవస్థ? ఇప్పుడు దీన్ని పొల్యూట్ చేసింది ఎవరు? గత 5 సంవత్సరాలలో మీరు చేసినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లని తయారు చేసి వెంటనే 2 సంవత్సరాల మార్పు చేయాలంటే మా వల్ల కావట్లే వాళ్ళు మార్చేదానికి.